నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుందని తెలిస్తే చాలామంది విద్యార్థులు అందరూ ఎదురు చూసారు ఆశతోని. ఎందుకంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు, గెలిచిన వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, విద్యార్థులకు అందరికీ ఖాళీలన్నీ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు 20 నెలల తర్వాతనైనా ఇవాళ యూనివర్సిటీకి వస్తున్నారనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థి నాయకులు కూడా అందరూ ఎదురు చూసారు. మామూలుగా ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే కూడా ఏమన్నా బిస్కెట్లో పండ్లో ఫ్రూట్స్ ఏమైనా పట్టుకుని పోతారు, చాక్లెట్లు పట్టుకుని పోతాడు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఉత్త చేతులతో నచ్చిండు, ఉత్తమ మాటలు మాట్లాడి రిటర్న్ వచ్చిండు తప్ప ఆయన ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ ఒక్క స్పష్టత లేని హామీలు ఇచ్చొచ్చిండు. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చడానికి ఒక అధికార హోదాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు.